అందరికీ నమస్తే. కాంగ్రెస్లో పీసీసీ చీఫ్ నియామకం అయిపోయింది. మహేష్ కుమార్ గౌడ్ గారిని పీసీసీ చీఫ్ నియమించేసిండ్రు. ఇంకా నెక్స్ట్ క్యాబినెట్ ఒకటి మిగిలింది. క్యాబినెట్లో 6 బిడతలు ఖాళీగా ఉన్నాయి. 12 మంది ఉన్నారు ఇప్పుడు సీఎంతో కలిసి. ఇంకొక 6 మందిని చేసేస్తే ఫుల్ క్యాబినెట్ అయిపోతుంది. యాక్చువల్గా కాంగ్రెస్లో ఇన్ని నెలలు 9 నెలలు క్యాబినెట్ ఫుల్ ఫ్లెడ్జ్ పెట్టుకోకుండా ఉండడం అనేది అసలు కాంగ్రెస్ సాంప్రదాయానికే కరెక్ట్ కాదు. ఎందుకంటే కొద్దిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం అని చెప్పుకునే పార్టీ క్యాబినెట్ పెట్టుకోకుండా శాఖలు ఎవరికి వాళ్ళకి ఇవ్వకుండా అన్నీ ఒకరి దగ్గర పెట్టుకోనో లేకపోతే 2-3 దగ్గర పెట్టుకోనో పాలన ఇదే కరెక్ట్, ఏ శాఖ ఖాళీ లేదంటే అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి లేకపోయినా నడుస్తుంది. మరి అట్లంటే ముఖ్యమంత్రి లేకపోతే పాలన ఏమో ఆగదు. అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి పెట్టుకున్నారు కదా, మంత్రులను పెట్టుకున్నారు కదా, అట్లాంటప్పుడు మంత్రులు కూడా ఉండాలి. అది ప్రజాస్వామ్యంలో ఒక పరిపాలన విభాగంలో అదొక భాగం. మంత్రివర్గం ఉండాల్సింది. మనకు 18 మంది మంత్రులు ఉండాల్సిన కాడ 12 మంది మంత్రులు పెట్టుకుని ఒక విద్యాశాఖకు ఒక హోంశాఖకు మంత్రులు లేరు. అయితే త్వరలో మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇందులో కాంగ్రెస్ సంబంధించిన నల్గొండ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన విషయం చాలా హాట్ టాపిక్. మీకు తెలుసు ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే, ఆయనకు మంత్రి పదవి ఇస్తామని ఎంపీ ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంటికి పోయి టిఫిన్ చేసి హామీ ఇచ్చారట. మీరు ఇక్కడ గెలిపించని భువనగిరిలో మీకు మంత్రి పదవి ఇప్పిస్తానని చెప్పి. నిజంగానే రాజగోపాల్ రెడ్డి గారు కష్టపడ్డారు. అక్కడ పార్టీని యాక్టివ్ చేసిండ్రు. చామల కిరణ్ కుమార్ గారిని ఎంపీ చేసేసిండ్రు. తర్వాత ఇప్పుడు మంత్రి పదవి నాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఏమంటే పడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే అసలు నీకు మంత్రి పదవి ఇవ్వాలని నాకు ఉంది, నేను సిఫారసు చేస్తున్నా, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతున్నాడు నీకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ పేరు తీసుకొచ్చినప్పుడల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య పద్మావతి రెడ్డి పేరు తీసుకొస్తున్నాడు కోదాడ ఎమ్మెల్యే, అక్కడ నీకు ప్రాబ్లం అవుతుంది అనేది ఇక్కడ నుంచి వస్తున్న విషయం. ఇక్కడ ఉత్తమ్ కుమార్ దగ్గర నుంచి రాజగోపాల్ రెడ్డికి వస్తున్న సమాచారం ఏంటంటే ఇది నాకేం సంబంధం లేదు, అసలు నేను నీకు హామీ ఇవ్వలేదు, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది పంచాయతీ, నాకేం సంబంధం లేదని చెప్పి ఆయన తప్పించుకుంటున్నారు. నిజానికి ఆల్రెడీ 2 రెడ్డిస్ నల్గొండలో ఉన్నారు మంత్రులుగా. సేమ్ టైం కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తమ్మునికి కోమరెడ్డి రాజగోపాల్కి మంత్రి ఇవ్వడం కరెక్టేనా అన్న చర్చ ఒక నల్గొండలోనో కాంగ్రెస్లోనూ కాదు, సర్వత్రా ఉంది ఆ చర్చ. ఇవన్నీ నడుస్తున్నాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా కొత్త పేరు తెర మీద తీసుకొచ్చిండు. ఒకవేళ మీరు నల్గొండకి ఇంకొక మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే దేవరకొండ బాలునాయక్ ఇవ్వండి. ఆయన కూడా పార్టీ కాంగ్రెస్ మ్యాన్, సీనియర్ లీడర్, ఒక లంబాడ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కూడా క్యాబినెట్లో ఉండాలి కాబట్టి ఆయనకిస్తే దేవరకొండ ఎమ్మెల్యే సరిపోతుంది. ఒకవేళ 3వ పదవి నల్గొండలో ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ప్రపోజల్ పెట్టినట్టుగా కొంతమంది లీడర్లు చెప్తూ ఉన్నారు. ఇంకా ఒక పక్క బీర్ల ఐలయ్య యాదవ్ ఆలేరు ఎమ్మెల్యే, ఆయన కూడా ఒక్క యాదవ్ కూడా ఇవ్వలేదు, నాకు అవకాశం ఇవ్వండి. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్. బాలునాయక్ 2 టైమ్స్ ఎమ్మెల్యే. ఆయన ఇప్పుడు నల్గొండ జిల్లాలో కొద్దిగా సీనియర్ లీడర్గా ఉన్నారు. ఇక్కడ ఐలయ్య యాదవ్ గారేమో సామాజిక వర్గం పరంగా చెప్తున్నారు, నా సామాజిక వర్గానికి కుర్వ సామాజిక వర్గం నాది, ఇవ్వండి పదవి ఇవ్వండి అని వాళ్ళ సంఘములు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఐలయ్య యాదవ్కు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా నడుస్తున్నాగా ఒక పెద్ద కంప ఏమొచ్చిందంటే ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి పదవిలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి మళ్ళీ మంత్రి కావాలని అడుగుతున్నారు. రాజగోపాల్ రెడ్డి పట్టుబట్టి కూర్చుని నాకు ఇవ్వాల్సిందే, రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు, నాకు కావాల్సిందే, నేను అసలు మంత్రి పదవి ఇస్తారంటేనే నేను బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చినా, లేకపోతే వచ్చేతోనే కాదు, నాకు మంత్రి పదవి అప్పుడే ఇస్తామన్నారు, మళ్ళీ ఎలక్షన్స్ ముందు కూడా హామీ ఇచ్చారు అనేది ఈయన వాదన. అయితే ఇప్పుడు కొత్త వ్యవహారం ఏంటంటే కోమరెడ్డి వెంకరెడ్డితోనే రాజీనామా చేయించమంటున్నారు. రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వాలంటే కోమరెడ్డి వెంకరెడ్డితోనే రాజీనామా చేయించాలి. ఎందుకంటే ఇద్దరికి అన్నదమ్ములు, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు, ఇద్దరికి పదవి ఇవ్వాలంటే అది కుదరదు. కాబట్టి వెంకటరెడ్డితో రాజీనామా చేయించేస్తే రాజగోపాల్ రెడ్డికి లైన్ క్లియర్ అవుతుంది. కాబట్టి వెంకరెడ్డిని ఒప్పించమని రాజగోపాల్ రెడ్డికి చెప్తున్నారు మనకు కొంతమంది, నాకున్న సోర్సెస్. ఇప్పుడు వెంకరెడ్డి రాజీనామా చేస్తాడా? అసలు వెంకరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి మంచిగా ఉందా? ఇద్దరు అన్నదమ్ములు బయటకైతే కొట్లాడినట్టు ఉంటారు, లోపల మంచిగా ఉంటారా? లేకపోతే ఓన్లీ రాజకీయాల కోసమే బయటికి కొట్లాడినట్టు ప్రవర్తిస్తున్నారా? లోపల వ్యవహారాలంతా ఇద్దరు కలిసి చక్కబెట్టుకుంటారా అనేది ఒక డౌట్ ఉంది అందరికీ. ఇప్పుడు వెంకరెడ్డి రాజీనామా చేస్తాడనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. వాళ్ళు వెంకరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించాలి, తమ్ముడు తప్పుకో అని. లేకపోతే రాజగోపాల్ రెడ్డి నువ్వే తప్పుకో, నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పి శ్రీరణ చెప్పుకోవాలి. లేకపోతే కోమరెడ్డి వెంకరెడ్డి నేను రాజీనామా చేస్తానని చెప్పాలి. ఇప్పుడు ఒక కండిషన్, ఢిల్లీకి వెళ్ళి వచ్చిన కండిషన్ ఏంటంటే కోమరెడ్డి వెంకరెడ్డిని రాజీనామా చేయించండి, రాజీనామా చేపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుంది, లేదు అంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనేది ఎట్లా సాధ్యమవుతుంది అనే చర్చ ఒకటి నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీలో. మొదలే ఇప్పటికే
ఆదిలాబాద్లో ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు, నిజామాబాద్లో ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు, రంగారెడ్డిలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు, తర్వాత హైదరాబాద్లో ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు. నేను చెప్పినట్టుగా లంబాడ సామాజిక వర్గానికి ఇప్పటిదాకా అవకాశం రాలేదు, యాదవ సామాజిక వర్గానికి అవకాశం రాలేదు, తర్వాత మైనార్టీలకు ఎవరికీ అవకాశం రాలేదు, మాదిగలకు ఒకరికే ఇచ్చారని చెప్పేసి అదొక అసంతృప్తి ఉంది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సామాజిక వర్గాలు, జిల్లాలు ఇవన్నీ చూస్తున్న టైంలో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేస్తాడా చెయ్యడా? ఇది రాజగోపాల్ రెడ్డికి అప్పగించిన బాధ్యత కాదు, ఇది రేవంత్ రెడ్డికి అప్పగించిన బాధ్యత. మరి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చింది ఆయనే కదా, రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చింది ఆయనే కాబట్టి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రాజీనామా చేస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి సాధ్యం ఉంటుంది, పరిశీలించండి చేయండి అని చెప్పిర్రట. ఇక దీనికి మరి రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఫోన్ చేసిన ఆయన రెస్పాండ్ కాలేదు. బట్ ఏం జరుగుతుందో తెలియదు. నేను అందుకే క్వశ్చన్ మార్క్ పెట్టాను, రాజీనామా చేపిస్తారా అని. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రాజీనామా చేపించడం సాధ్యమేనా అనే చర్చ ఒకటి నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ముందునే పాపం మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ చీఫ్గా బాధ్యతలు పదవి వచ్చింది కొత్తగా. ఈ మధ్యలో ఈ పంచాయతీ వచ్చింది. ఇప్పుడు వెంకటరెడ్డి రాజీనామా చేస్తే తప్ప రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి సాధ్యం కాదు అన్న విషయాన్ని చెప్తున్నారా? అది ఎట్లా సాధ్యం కాదు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పే మార్గంలో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రాజీనామా చేయించమని చెప్తున్నారా? లేకపోతే నిజంగానే సీరియస్గా వెంకటరెడ్డితో రాజీనామా చేయించి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలన్న ఒక మిషన్ ఏమైనా ఉందా కాంగ్రెస్లో? అట్లాంటిది ఏమైనా నడుస్తుందా? ఈ చర్చ అయితే నడుస్తుంది కాంగ్రెస్లో. ఫర్దర్ ఏం జరుగుతుందో చూద్దాం. నిజంగా ఇది ఒక చర్చనే. ఇప్పటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మంత్రులు ఎవరు రాజీనామా చేయలేదు. ఉన్నదే 12 మంది, హాలయ్యి 9 మంది ఏళ్ళు అయ్యారు. మంత్రి పదవులు వచ్చి 9 ఏళ్ళు అయింది కదా వాళ్ళకి గవర్నమెంట్ వచ్చి. మరి 9 ఏళ్ళకి ఒక మంత్రి రాజీనామా చేయించే అవకాశం ఉందా? అది ఒక ప్రాంతీయ పార్టీ కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ఓ, టీడీపీఓ, వైఎస్ఆర్సీపీఓ ఇట్లాంటి ప్రాంతీయ పార్టీలు అయితేనేమో ఏమున్నది, రాజీనామా చేయమంటే పోయి రాజీనామా చేసేస్తారు. చూడలేదా మనం? టక్కున రాజీనామా చేసేసి మంత్రులు అయిపోతారు. కడియం శ్రీహరి కాలేదా? కడియం శ్రీహరి ఎంపీ రాజీనామా చేసేసిండు, తర్వాత మంత్రి అయ్యిండు. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అవసరమైతే బర్తరఫ్ కూడా ఇస్తారు ప్రాంతీయ పార్టీల్లో. రాజయ్య తాటకొండ రాజయ్య బర్తరఫ్ కాలేదా? బర్తరఫ్ అంటే మంత్రి పదవిగా తప్పించరు కదా. అట్లా ప్రాంతీయ పార్టీలో సాధ్యమవుతుంది అట్లా. కానీ జాతీయ పార్టీ అది కాంగ్రెస్, ఇక్కడ సాధ్యమవుతుందా? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యమవుతుందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రాజీనామా చేయించడం సాధ్యమవుతుంది అనేది మనం చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.